ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కొడుకునే ట్రాప్ చెయ్యాలి అనుకున్న ఈ పని మనిషిని వదిలే ప్రసక్తే లేదు, వదిలే సమస్య లేదు. రమా, కొంచెం ఓపిక పడితే నిజం నిలకడమే తెలుస్తుంది కదా. ఇంకా మీకు ఎలా చెప్పాలి? మీ కళ్ళు ఎలా తెరిపించాలి? ఇది ఇంకా ఇక్కడే ఉంటే నిషాకి ప్రేమ్కి మధ్య లేనిపోని మనస్పర్ధలొస్తాయి. అదెందుకు మీకు అర్థం కావడం లేదు? రేపు వీళ్ల పెళ్లి టైంకి ఇది ఇంకా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తుందో ఎవరికి తెలుసు? అందుకే చెప్తున్నాను, ఇంకొక్క క్షణం కూడా ఈ పని మనిషి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు, ఎవ్వరూ మాట్లాడకూడదు. ఇంటి పెద్ద చెప్పేది ఇదే ఉంటుంది అనుకున్నాను. అది కానప్పుడు ఇక నా మాటే నిర్ణయం అవుతుంది. కొందరికి నచ్చకపోయినా ఐ డోంట్ కేర్. నా కొడుకు కోడలి లైఫే, వాళ్ళ హ్యాపీనెస్సే నాకు ఇంపార్టెంట్. ఇంకేది నాకు ఇంపార్టెంట్ కాదు. ఇదే నా ఫైనల్ డెసిషన్. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. ఇలాంటి వాళ్ళని మెడ పట్టుకుని గెంటేస్తేనే కరెక్ట్ ఏమో అత్తయ్య. వాళ్ళన్నంత పని చేస్తేనే గాని వినవా? మీరు వేసిన నిందకి ఈ రోజు సమాధానం చెప్పుకోలేని నిస్సహాయతలో నేను ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు తేలుతుంది. మీ అందరి మంచితనానికి పదమ్మా. అమ్మా, ఆ లెటర్ అది నేను రాయలేదమ్మా. చిన్నబాబు అబద్ధం చెప్తున్నారు. నిజంగా నాకేం తెలియదమ్మా, నేనే లెటరు రాయలేదు. నాన్న, నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు కదా, నిజం ఏ రోజుకైనా ఓడిపోదు అని. ఆ నమ్మకంతోనే ఈ నిందని మోస్తూ వెళుతున్నాను.
రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికెళ్ళు. అనుకున్నది అనుకున్నట్టుగా చక్కగా అయిపోయింది. ఇక లైఫ్లో నాకు చామంతి ప్రాబ్లం ఉండదు. చామ్, నేను తప్పు చేశాను చామ్. నువ్వు వెళ్ళమన్నప్పుడే నేను వెళ్ళిపోయి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు. నీ మాట వినుంటే ఈ దుస్థితి వచ్చేదే కాదు. నా వల్లే నీకు పరిస్థితి. నన్ను క్షమించు చామ్, నన్ను క్షమించు. సారీ చామ్. అవసరం తీరాక థ్యాంక్స్ చెప్పడం, తప్పు చేశాక సారీ చెప్పడం వేస్ట్ ప్రేమ్. చిట్టి, నిజమే కదా ప్రేమ్, చామంతి క్యారెక్టర్ గురించి నీకు తెలుసు. అయినా మేడం వాళ్ళు చామంతి మీద నిందలు వేస్తుంటే నువ్వు ఆపలేకపోయావు. బయట గెంటేస్తుంటే నువ్వు స్ట్రాంగ్గా నో చెప్పలేకపోయావు. ఇది దారుణం, చాలా ఘోరం. చిట్టి, నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావా? ఎస్ ప్రేమ్, మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, నువ్వు చామంతిని ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది. బట్ నువ్వు ఇంటి వారసుడు అని చామంతికి చెప్పకుండా ఇంటి డ్రైవర్నని చామంతికి అబద్ధం చెప్పావు. దిస్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ మిస్టేక్.